కారణంతో అత్తామామకి స్పాట్ పెట్టింది కోడలు. ప్రియుడితో కలిసి మిడ్ నైట్ మర్డర్స్ కి స్కెచ్ చేసింది. బట్ ఆ ప్లాన్ రివర్స్ అయింది. అసలు కోడలు రచించిన ఆ క్రైమ్ సీన్ ఏంటో చూద్దాం రండి. అర్ధరాత్రి గలాటాకి కారణమైన ఈమె పేరు మమత. ప్రస్తుతం ఉండేది ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనాసాగరంలో. 5 ఏళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అత్త మందమ్మ మామ వెంకటేశ్వర్ల దగ్గర ఉంటాం. అయితే నందిగామకు చెందిన హనుమంతరావుతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. చాలా కాలంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు ఈ ఇద్దరు. ఈ మధ్య మ్యాటర్ అత్తమామకు తెలియడంతో వారు నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని మమతకు సూచించారు. అప్పటి నుంచి అత్తమామపై కక్ష పెంచుకుంది మమత. ఎలాగైనా వీళ్ళ అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు హనుమంతరావుతో స్కెచ్ వేసింది. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హనుమంతరావు తన మిత్రులు అనుచరులతో మందమ్మ వెంకటేశ్వర్ల ఇంటికి వెళ్ళాడు. కత్తులు కర్రలతో హంగామా చేశాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు ఏం జరిగిందోనని వెంకటేశ్వర్ల ఇంటికి పరిగెడుతూ వచ్చారు. దీంతో హనుమంతరావు అనుకో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే చాలా చాకచక్యంగా వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రోజుల క్రితం వివాహితర సంబంధాన్ని ప్రశ్నించడంతో అప్పటి నుంచి తమపై కోడలు కక్ష కట్టిందని ఆరోపించారు అత్తామావ. తనకు బడా లీడర్ తెలుసంటూ హనుమంతరావు హడావిడి చేశారని, తమను చంపేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అబ్బాయి వచ్చిపోతాడు అమ్మ ఇది మనకు పదవత రాదు ఉండు మొత్తంగా అది పదవత రాదని చెప్పా అన్న ఆ మాట అన్నది 20 రోజుల క్రితం. నా కొడుకు లేడు, నా బిడ్డ ఎవరు లేదు కనుక మేము ముసలిగా సంచితే పోద్దని వాళ్ళని బతికించిందో నాకైతే తెలియదు అయ్యా. ముగ్గు చేసిన పని కర్ర తీసుకొని వచ్చింది ముందు ఒక ఆయన. మరి ఈ అబ్బాయి కత్తి తీసుకొచ్చింది. ముందు అబ్బాయి ఎప్పుడైతే గడ్డి వాము అన్నమో పరాలు అయిపోయింది ఆ అబ్బాయి అనుకుంటారు. ఈ అబ్బాయి కత్తి ఈ అబ్బాయి ఇయ్యనన్న ఎట్టొచ్చిన మమ్మల్ని చంపడానికి వచ్చి కానీ అడిగాము. అడిగితే ఫుల్గా తాగి అక్కడే మా ఇంటికాడ పోయింది తాగి ఆడేసాడు. కత్తి ఎత్తుపెట్టి ఇసిరిండు. తగిలితే నిన్న ఇచ్చామంటే 200 మంది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే 30 కట్టుకున్నారు. అత్తామామ ఫిర్యాదుతో మమత హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. చేసేదే పాడు పని, పైగా తప్పని చెప్పినందుకు ఏకంగా మర్డర్ ప్లానే వేసింది మమత. వృద్ధులే కదా చంపేస్తే పోలా అనుకుంది. కానీ స్థానికులు ఎదురు తిరగడంతో మమత ప్లాన్ వెడిసికొట్టింది. అన్నం పెట్టే చేతుల్ని నరకాలని చూస్తున్న మమతను అత్యంత కఠినంగా శిక్షించాలంటున్నారు అనాసాగరం గ్రామస్తులు.